హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. మన రామ్ చరణ్ అన్న వచ్చేసి మన RRR సినిమాతో పాన్ ఇండియాకి అయితే పరిచయం అయితే అయ్యాడు. అసలు రంగస్థలం పాన్ ఇండియా రిలీజ్ చేస్తే అప్పుడే పరిచయం అయ్యేవాడు అని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్కి అయితే అదొక ఇదిగా రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సరే, RRRతో అయితే పాన్ ఇండియాకి అయితే పరిచయం అయితే అయ్యాడు. ఆ తర్వాత మనకి శంకర్ డైరెక్షన్లో RC15 గేమ్ చేంజర్ అయితే చేస్తున్నాడు. సో శంకర్ వచ్చేసి మనకు పాన్ ఇండియాలో తెలుసు. అలాగే మన రామ్ చరణ్ అన్న కూడా ఇప్పుడే పాన్ ఇండియాకి వెళ్ళాడు కాబట్టి ఆ కాంబినేషన్ సెట్ అయింది, మంచిగా అయితే ఉంటుంది. హైప్ కూడా క్రియేట్ అవుతుంది, బజ్ కూడా క్రియేట్ అవుతుంది సినిమా మీద. సో శంకర్ లాంటి డైరెక్టర్తో రామ్ చరణ్ చేస్తున్నారని చెప్పేసి అన్ని ఏరియాల్లో అన్ని స్టేట్స్లో హైప్ అయితే ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు వచ్చేసి గేమ్ చేంజర్ తర్వాత RC16 అయితే రాబోతుంది. సో RC16 ఇంకా టైటిల్ అయితే పెట్టుకోలేదు. బుచ్చిబాబు సానా డైరెక్టర్ అనమాట. కేవలం ఒక్క సినిమానే చేశాడు, అది కూడా మెగా కాంపౌండ్ నుండి. వైష్ణవ్ తేస్తూ ఉప్పెన సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయితే కొట్టాడు. సో అందరికైతే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. రామ్ చరణ్ అంత పెద్ద స్టార్ యాక్టర్ని అలాగే పాన్ ఇండియా లెవెల్లో బుచ్చిబాబు సానా సినిమాని అయితే తీయగలడా, అలాగే సినిమాని ప్రమోట్ చేయడంలో కానీ హైప్ తీసుకురావడంలో కానీ అతను ఎంతవరకు చేయగలడు ఏంటి సినిమాకి అని చెప్పేసి చాలా డౌట్లు ఉండేటివి. నాకు కూడా అలాగే డౌట్లు అయితే ఉండేటివి. కానీ ఇప్పుడు వాటన్నిటికీ డౌట్స్ అన్నిటికీ క్లోజ్ అయితే చేస్తూ తెర దించుతూ మనకు బుచ్చిబాబు సానా అయితే ఓ రేంజ్లో RC16 షూటింగ్లో అయితే దూసుకొని అయితే పోతున్నాడు అనమాట. సో దీని గురించి మాట్లాడుకునే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం, సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీరు రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ అయితే జై రామ్ చరణ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మనకి షూటింగ్ వచ్చేసి 22 నవంబర్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాడు. నాకు అనిపిస్తుంది మనందరికంటేను ఈ షూటింగ్ గురించి, ఈ సినిమా గురించి బుచ్చిబాబు సానా ఇంకా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాడని చెప్పేసి అయితే అనిపిస్తుంది. ఆయనే ఆత్రంగా అన్నీ అయితే షేర్ చేస్తున్నాడు. RC16 మీద హైప్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నాడు. సో మనకి రీసెంట్గా చూసినట్లయితే ఆల్రెడీ జాహ్నవి కపూర్ అయితే కన్ఫర్మ్ అయింది, జగపతి బాబు కూడా అయితే వచ్చారు. అండ్ అలాగే మనకి జగపతి బాబుతో పాటు ఇప్పుడు వచ్చేసి మున్నా భాయ్ తెలుసు కదా, మున్నా భాయ్ మీర్జాపూర్ చూసిన వాళ్ళందరికైతే తెలుసుంటుంది. సో మున్నా భాయ్ కూడా ఈ సినిమాలో ఉన్నాడని చెప్పేసి మనకు అఫీషియల్గా అయితే పోస్టర్ అయితే ఈరోజు అయితే రిలీజ్ అయితే చేశాడు. అండ్ అలాగే AR రెహమాన్ మనకు వచ్చేసి మ్యూజిక్ని అయితే ఇస్తున్నారు. సో కాబట్టి మ్యూజిక్ పరంగా కూడా ఇంతకుముందే మనకైతే కొన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు, కొన్ని ట్యూన్స్ కూడా అయితే ఫిక్స్ అయితే చేసుకున్నాడు సినిమాకి సంబంధించి. స్టోరీ డిస్కషన్స్ చేసి మ్యూజిక్ డైరెక్టర్తో సో సినిమాకి సంబంధించిన సినిమాకి కావాల్సిన ట్యూన్స్ కూడా అయితే తీసుకున్నాడని అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు మనం కానీ చూసినట్లయితే బుచ్చిబాబు సానా దీన్ని పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్లో కూర్చోబెట్టాలో ఆ రేంజ్లో వర్క్ అయితే చేస్తున్నాడని అయితే అనిపిస్తుంది. మన రామ్ చరణ్ అన్న లుక్ కూడా కన్ఫర్మ్ అయితే చేసుకున్నాడు. సో మైసూర్లో షూటింగ్ అయితే జరుగుతుంది. సో మన రామ్ చరణ్ అన్నను కూడా ఎక్సలెంట్గా సూపర్గా అయితే చూపించబోతున్నాడు. నాకు తెలిసినంతవరకు ఇది కూడా 19s ఆ బ్యాక్డ్రాప్లో ఉండే స్టోరీ అన్నమాట. అంటే జగపతి బాబు కాస్ట్యూమ్ కానీ, మన మున్నాభాయ్ కాస్ట్యూమ్ కానీ, అలాగే RC లుక్ కానీ చూస్తే అలా అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇంకో మేజర్ అప్డేట్ కానీ చూసుకున్నట్లయితే మనకి శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో ఉండబోతున్నారని చెప్పేసి రూమర్స్ అయితే మనకైతే వినిపిస్తున్నాయి అనమాట. బాగా గట్టిగా అయితే వినిపిస్తున్నాయి. మున్నాభాయ్ ఉంటాడని చెప్పేసి కూడా మనకు ఫస్ట్ 1 వీక్ నుంచి రూమర్స్ వస్తూ ఉన్నాయి. ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇంకా శివరాజ్ కుమార్ కూడా ఉంటారు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. అది కూడా కన్ఫర్మ్ అయితే మనకి ప్రతి లాంగ్వేజ్ నుంచి అలాగే ప్రతి దగ్గర నుంచి మనకు ఒక ఆర్టిస్ట్ అయితే దొరికినట్టు RC16 పాన్ ఇండియాలో స్ట్రాంగ్ మార్క్ అయితే వేస్తుందని అయితే అర్థం అన్నమాట. సో చూద్దాం ఇంకెవరెవరు వస్తారో ఈ మూవీలోకి, ఇంకా ఎవరెవరు పెద్ద పెద్ద యాక్టర్లు వస్తారో చూడాలన్నమాట. నేనైతే RC16 గురించి ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తున్నాను. మరి మీ ఒపీనియన్ ఏందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.